హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి గోబీ మంచూరియన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. అందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక కొంచెం సాల్ట్, చిటికెడంత పసుపు వేసుకోవాలి. అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా మీడియం సైజులో ఉన్న ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. 5 నిమిషాలు బాగా కుక్ అయ్యాక నీరు మొత్తం వచ్చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా గోబీకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం గోబీకి పట్టేలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ముందుగా కలిపి పెట్టుకున్న గోబీని కూడా ఇందులోని ఒకటిగా మొత్తం అన్ని గోబీలు ఇందులోకి వేసుకోవాలి. ఈ గోబీ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాసు, వెనిగరు, సోయా సాసు వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేసుకొని ఈ టమాటో సాస్ మొత్తం బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికే వరకు బాగా కలుపుకొని ఉడికాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ టమాటో సాస్ మొత్తం దీనికి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, గోబీ మంచూరియన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.